హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏపీడిఎస్సికి సంబంధించి 8th క్లాస్ సోషల్ బిట్స్ అనేవి డిస్కస్ చేద్దాం. ఇది పార్ట్ 3 వీడియో అండి. టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి బిట్టు కూడా కవర్ చేయడం జరిగింది. వీడియోని స్కిప్ చేయకండి. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తేదీ ఏది? భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినటువంటి తేదీ ఆప్షన్ 3 1950 జనవరి 26. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగ సభలోని స్త్రీలు ఎంతమంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 15 మంది. నెక్స్ట్ క్వశ్చన్, ఉద్దేశాల తీర్మానంను ప్రతిపాదించినది ఎవరు? ఉద్దేశాల తీర్మానాన్ని ప్రతిపాదించినది ఆప్షన్ 1 జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ క్వశ్చన్, డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 అంబేద్కర్. నెక్స్ట్ క్వశ్చన్, ముసాయిదా ప్రతికి ఎన్ని సవరణలను పరిగణలోకి తీసుకున్నారు? ముసాయిదా ప్రతికి 2000కు పైగా సవరణలు పరిగణలోకి తీసుకున్నారు. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 2011 వరకు మన రాజ్యాంగానికి ఎన్ని సవరణలు జరిగాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 97 సవరణలు. నెక్స్ట్ క్వశ్చన్, మన దేశంలో మొత్తం లోక్సభ నియోజకవర్గాలు ఎన్ని? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 543. నెక్స్ట్ క్వశ్చన్, ఢిల్లీలోని లోక్సభ స్థానాలు ఎన్ని? ఆన్సర్ ఆప్షన్ 1 7. నెక్స్ట్ క్వశ్చన్, మేఘాలయలోని లోక్సభ నియోజకవర్గాలు ఎన్ని? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 2. నెక్స్ట్ క్వశ్చన్, లోక్సభకు మొదటి ఎన్నికలప్పుడు ఓటర్లు ఎంతమంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 17,30,00,000 మంది. నెక్స్ట్ క్వశ్చన్, 2003లో చేసిన అధ్యయనం ప్రకారం అర్హులైన ప్రైవేటు డాక్టర్లలో ఎంత శాతం మంది పట్టణాలలో ఉంటున్నారని వెల్లడయ్యింది? ఆన్సర్ ఆప్షన్ 4 79%. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలకు 18 నెలలప్పుడు విటమిన్ ఏను ఎంత పరిమాణంలో ఇస్తారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 2 మిల్లీలీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఇక్కడ ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో సరికాని వాక్యము ఆప్షన్ 1 గ్రామీణ ప్రాంతాలలో చాలా వరకు నాణ్యమైన వైద్య సేవలు లభిస్తున్నాయి అనేది సరికానటువంటి అంశం. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ సభ మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది? రాజ్యాంగ సభ మొదటి సమావేశము 1946 డిసెంబర్లో జరిగింది. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగ సభలోని సభ్యుల సంఖ్య ఎంత? భారత రాజ్యాంగ సభలోని సభ్యులు 299 మంది. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగ సభలో సభ్యులు కానిది ఎవరు? భారత రాజ్యాంగ సభలో సభ్యులు కానిది ఆప్షన్ 1 మహాత్మా గాంధీ. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశాన్ని అన్ని రకాల దాస్యం నుంచి పోషణ నుంచి విముక్తం చేసే రాజ్యాంగం కోసం నేను కృషి చేస్తాను అని చెప్పినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 గాంధీ. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశానికి సేవ చేయడం అంటే అందులో ఉంటున్న కోట్లాది విద్యార్థులకు సేవ చేయటమే అని అన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రభుత్వాల ఖర్చును పర్యవేక్షించి నివేదిక ఇచ్చినది ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 కాగ్. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి లోక్సభ ఎన్నికలకు ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 2,24,000.
నెక్స్ట్ క్వశ్చన్, మొదటి లోక్సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్ల శాతం ఎంత? మొట్టమొదటి లోక్సభ ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్ల శాతం ఆప్షన్ 3 46%. నెక్స్ట్ క్వశ్చన్, క్షయ నివారణకు BCG టీకా ఎక్కడ వేస్తారు? ఆన్సర్ ఆప్షన్ 4 ఎడమ చేతి మీద. నెక్స్ట్ క్వశ్చన్, మీజిల్స్కి టీకా వేసే సమయంలో ఎంత పరిమాణంలో విటమిన్ ఏను నోట్లో వేస్తారు? ఆన్సర్ ఆప్షన్ 3 1 మిల్లీలీటర్. నెక్స్ట్ క్వశ్చన్, జయమ్మ ఈ క్రింది వాటిని ఉపయోగిస్తుంది, వీటిలో ఏవి మౌలిక ప్రజా సదుపాయాల కిందకి వస్తాయి? ఏ బడికి స్కూటర్ వేసుకొని వెళ్తుంది, బి అంగన్వాడీకి తన బిడ్డను పంపుతుంది, సి ఇంట్లో టీవీ ఉంది, డి ఆమెకు మొబైల్ ఫోన్ ఉంది, ఈ పోస్టాఫీసు ద్వారా ఉత్తరం పంపిస్తుంది. ఫ్రెండ్స్, ఇందులో మౌలిక ప్రజా సదుపాయాల క్రిందకు వచ్చేవి బి మరియు ఈ. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సంవత్సరంలో మోతీలాల్ నెహ్రూ భారత జాతీయ కాంగ్రెస్కి చెందిన మరో 8 మంది కలిసి భారత రాజ్యాంగాన్ని రాశారు? ఆన్సర్ ఆప్షన్ 1 1928. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగం ఎలా ఉండాలో భారత జాతీయ కాంగ్రెస్ ఏ సంవత్సరంలో తీర్మానం చేసింది? ఆన్సర్ ఆప్షన్ 4 1931. 1931 కరాచీలో జరిగినటువంటి కాంగ్రెస్ సమావేశంలో భారత రాజ్యాంగం ఎలా ఉండాలో భారత జాతీయ కాంగ్రెస్ తీర్మానం చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ ఉద్దేశాలను మౌలిక సూత్రాలను తెలియజేయునది ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 రాజ్యాంగ పీఠిక. నెక్స్ట్ క్వశ్చన్, రోడ్డు రవాణాకు సంబంధించి చట్టాలు చేయునది ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 రాష్ట్ర ప్రభుత్వం. నెక్స్ట్ క్వశ్చన్, పర్యావరణ పరిరక్షణ అనునది ప్రాథమిక విధి. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మన దేశంలో షెడ్యూల్ కులాలకు కేటాయించిన లోక్సభ స్థానాలు ఎన్ని? ఆన్సర్ ఆప్షన్ 4 84. నెక్స్ట్ క్వశ్చన్, మన దేశంలో షెడ్యూల్ తెగలకు కేటాయించిన లోక్సభ స్థానాలు ఎన్ని? ఆన్సర్ ఆప్షన్ 1 41. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ఏ సంవత్సరంలో లోక్సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్ల శాతం ఎక్కువ? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 1985. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర జాబితాలో లేనిది. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో కేంద్ర జాబితాలో లేని అంశము ఆప్షన్ 4 వ్యవసాయం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోని వివిధ ప్రాంతాల జాతీయ పార్లమెంటులో మహిళల సగటు సంఖ్య ఎంత? ఆన్సర్ ఆప్షన్ 1 16.8. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న లోక్సభ స్థానాలు ఎన్ని? ఆన్సర్ ఆప్షన్ 2 364. నెక్స్ట్ క్వశ్చన్, ఫిర్యాదులో ఇచ్చిన సమాచారం ప్రకారం పోలీస్ స్టేషన్లో రైటరు నివేదిక తయారు చేస్తాడు, దానిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 1 FIR ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. నెక్స్ట్ క్వశ్చన్, వరకట్నం తీసుకోవడం ఏ కేసు అవుతుంది? వరకట్నం తీసుకోవడం అనేది క్రిమినల్ కేసు. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విడాకులు ఏ కేసుకు సంబంధించినది? విడాకులు తీసుకోవడం సివిల్ కేసుకు సంబంధించినది. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సీడెడ్ జిల్లాల్లో లేనిది ఏది? ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో సీడెడ్ జిల్లా కానిది ఆప్షన్ 4 మహబూబ్ నగర్. అనంతపురం, కడప, కర్నూలు ఇవన్నీ కూడా సీడెడ్ జిల్లాలు.
ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.